జనవరి 18 దేవుని వాగ్దానం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనలు 23:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం మనము ప్రవేశించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపలో మనము దినదినము వాగ్దానం వెంబడి వాగ్దానం పొందుకుని ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. చాలా పర్యాయములు మనం అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో ఎంతో ఆశీర్వాదకరమైన ప్రయాణాలు ఉండాలని కోరుకుంటాం. అది భౌతిక సంబంధమైన ప్రయాణం. అయితే ఇక్కడ దావీదు భక్తుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటే కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవించే కాలం ఎంత కాలమైనా ఆ కాలమంతా కూడా దేవుని కృప క్షేమము ఆయన వెంట వస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆధ్యాత్మికంగాను ఆశీర్వాదకరంగాను దేవుడు వారిని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకోవడానికి ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రతిదినము దేవునిలో మనం సమయం గడిపినప్పుడు, దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు, ఆయన కాపరత్వం కిందకి మనం వెళ్ళగలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు కృపాక్షేమములే నీ వెంటిస్తాను. అలాంటి గొప్ప క్షేమము దేవుడు నీకు, నీ కుటుంబానికి 2024 దేవుని కృపతో ఇవ్వాలి అని నువ్వు ఆలోచన చేస్తే, అది పొందుకోవాలి అనేటువంటి ఆశ నీకు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుణ్ణి కాపరిగా చేసుకో. ఆయన కాపరత్వంలో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. నీ బిడ్డలకి కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో ఆరోగ్యం దయచేయండి. నీ క్షేమకరమైనటువంటి మేలుకరమైన దినములు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభువా, 7 జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడై ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.